బ్రేకింగ్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విచారణకు హాజరు కావాలంటూ సమాచారం అందించేందుకు అధికారులు వెళ్లగా ఆయన ఆచూకీ లభించకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నమోదైన 2 చిరునామాలకు అధికారులు వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేరు. ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండటంతో అధికారులకు సంప్రదించడం సాధ్యం కాలేదు. విచారణకు హాజరు కావాలని నోటీసు అందజేయడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విచారణకు హాజరు కావాలంటూ సమాచారం అందించేందుకు అధికారులు వెళ్లగా ఆయన ఆచూకీ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నమోదైన 2 చిరునామాలకు వెళ్లిన అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేరు. ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండటంతో అధికారులకు సంప్రదించడం సాధ్యం కాలేదు. విచారణకు హాజరు కావాలని నోటీసు అందజేయడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విచారణకు హాజరు కావాలంటూ సమాచారం అందించేందుకు అధికారులు వెళ్లగా ఆయన ఆచూకీ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం అనేది రోజుకో మలుపు తిరుగుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో ఇప్పటికే ఆయన పైన ఆ కేసు నమోదైంది. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఇప్పటికే నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి తాత్కాలికంగా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఒకవైపున పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున తనపైన నమోదైనటువంటి కేసులకు సంబంధించి అరెస్టు కాకుండా ఉండేందుకు మరోవైపు కోర్టును ఆశ్రయించినా సరే కోర్టులో సైతం ఉదయ్ కృష్ణారెడ్డికి చిక్కెదురైంది. ప్రస్తుతం కేసు అనేది విచారణ దశలో ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి ఆర్డర్స్ అనేవి ఇవ్వడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు సైతం నిరాకరించింది. ఖచ్చితంగా పోలీసుల యొక్క విచారణకు హాజరు కావాలి అంటూ కూడా కోర్టు కూడా తెలియజేసింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులను అందజేసి విచారించేందుకు సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయనకున్నటువంటి 2 అడ్రస్లలో కూడా అక్కడికి వెళ్లి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు కూడా పోలీసులు ఆ ప్రయత్నాలు చేశారు. అయితే దీనికి సంబంధించి 2 అడ్రస్లలో సైతం ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు అందుబాటులో లేడు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపున ఈ కేసుకు సంబంధించి అంటే తను కేసు నుంచి తప్పించుకోవడంలో భాగంగానే మరొకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ అనేది కోర్టు కొంత వాయిదా వేసింది కాబట్టి ప్రస్తుతానికి గతంలో వేసినటువంటి పిటిషన్లను ఆమోదించకుండా వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు అంటే కోర్టు తీర్పు అనేది పూర్తిగా వచ్చేంత వరకు తను పరారీలో ఉండబోతున్నాడన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఇక అయినప్పటికీ కూడా ఆయన ఎలాగైనా సరే విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అతను ఆచూకీ పోలీసులు ట్రాకింగ్ ద్వారా కనిపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయని భావించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి తన మొబైల్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు కూడా ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరోవైపున అతని ఆచూకీ కనుక్కొని విచారణ చేయాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరి పోలీసులు దీనిపై ఏమంటున్నారు రత్నకుమార్? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మహిళా ఐపీఎస్ అధికారి విచారిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆయన నిజంగానే ఆమె పైన వేధింపులకు పాల్పడ్డా లేకపోతే అంటే కన్వర్జేషన్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగాయి. ఏ రకంగా పోలీసు అకాడమీలో మహిళా పోలీసు అధికారిని వేధించడం, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ను వేధించడం జరిగింది అన్న దాని మీదే ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు. అందులో భాగంగానే మొదట కంప్లైంట్ నమోదైన దగ్గర నుంచి ఆయన పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ కేసులో తను మొదటిగా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మరొక అంశం అనేది తెరపైకి వచ్చింది. తను ఆరోగ్యం విషమించింది అని ఆసుపత్రి పాలయ్యాడు, ఆత్మహత్య యత్నం చేసుకోబోతున్నటువంటి వార్తలు వచ్చినప్పటికీ కేసు నమోదైన తర్వాత ఒకసారిగా డిప్రెషన్ లోకి వెళ్లి
ఆయన మితిమీరి ఎక్కువ అధిక మోతాదులో మద్యం తీసుకొని రైట్. తీవ్ర అనారోగ్యం పాల్వడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. కానీ పోలీసులు మరోవైపున కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తూ ఇప్పుడు కోర్టు సైతం ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆయన వేసినటువంటి పిటిషన్ సైతం యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఆ విచారణకు పిలిచి తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పరారీలో ఉన్నాడు అనేటువంటి అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్న కుమార్.